నమస్తే, నేను విష్ణు. రీసెంట్గా ఒక వీడియో చూశాను, దాని గురించి ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఒక విషయం క్లోజ్ అయ్యేలోపే మళ్ళీ ఇంకొక విషయం పుట్టుకొస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక అఘోరి ఫేకో రియలో వచ్చాడు, ఏదో ఒక మిస్టేక్ జరిగింది, అతను వెళ్ళిపోయాడు. అతను రియల్ కాదని చెప్పి అందరికీ అర్థమైంది. మేము బాధపడ్డాం, అందరూ బాధపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడిన ఈ న్యూస్ వైరల్కి అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో అఘోరి స్టార్ట్ అయ్యాడు. వీళ్ళు ఫస్ట్ రాగానే చెప్పే విషయం ఏంటంటే, నేను అఘోరి అని నీకు చెప్పాను, నీ దగ్గర శక్తులు ఉన్నాయని నీకు చెప్పాను, పోనీ నేను పలానా నీకు చెప్పాను, నీ అందరికి నువ్వే వచ్చావు, నువ్వే మాట్లాడావు, నీ అందరికి నువ్వే ఖర్చు పెట్టుకున్నావు, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. రీసెంట్గా త్రినేత్ర మీడియాలో నేను నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. దాదాపుగా 52,000 వ్యూస్ వచ్చినాయి తనకి. ఈ వ్యూస్ అన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇందులో ఎంత లేదని ఒక 10,000 మెంబర్స్ అని ఎడిక్ట్ అవుతారు. ఇందులో తనకి తెలిసిన అంశం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పూర్తి వీడియో ఒక 30 మినిట్స్ దాకా చూసినట్టున్నాను, గుర్తులేదు, 25-30 ఉంది. ఓకే, ఇందులో తను ఏం చెప్తున్నాడంటే, దైవాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరంటున్నాడు. మరి నువ్వెందుకు వచ్చావు? దైవాన్ని నమ్మరని తెలిసినప్పుడు అఘోరి ఎందుకు వస్తాడు? నేను అఘోరిని, నేను 20 సంవత్సరాల నుంచి అది ఏదో స్టోరీ చెప్తున్నాడు. ఫస్ట్ అఘోరి అంటే ఏంటో కూడా తెలియకుండా వాళ్ళు వీడియో చేశారు. తను నేను తలుపు తీయనన్నాడు, తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాతైనా నిజంగా అఘోరీలు కానీ, స్వాములు కానీ, సన్యాసాశ్రమ వాసులు కానీ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయరు లోపలికి రావడానికి. దే వోంట్ టేక్ ఎనీ యాక్షన్స్. నాకు తెలిసినంత దూరంగా నుంచైనా మాట్లాడతారు. వీడియోలకు కూడా అంగీకరించరు బిఫోర్ వాళ్ళు ఇంటిమేషన్ చేస్తే తప్ప. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను నీ ఇంటి దగ్గర ఉన్నాను, నీ ముందే ఉన్నాను, తలుపు తీయంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు. తర్వాత అఘోరి అంటే ఏంటో కూడా తెలియదు. తర్వాత అఘోరి అంటే అదేదో యాక్చువల్గా అఘోరి అఖాడాలు అంటారు. ఇతను ఏమన్నాడంటే అఘోరిని సంథింగ్ వేరే రిలేషన్లో తీసుకెళ్ళిపోయాడు. అసలు అఘోర అంటే శివునికి 5 రూపాయలు ఉన్నాయి, 5వ రూపం అఘోర. ఈశాన, వామదేవ, తత్పురుష, సంథింగ్ ఇంకోటి ఉంది. మొత్తం 5వ ముఖం అఘోర. 5వ దాని నుంచి వచ్చిన వాళ్ళు ఈ అఘోరులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే నాగసాధువులు. కానీ నాగసాధువు అంటే ఏంటో కూడా తెలియదు. నాగసాధువుల గురించి మాట్లాడేశాడు. నాగసాధువులకు కానీ అఘోరీలకు కానీ వీళ్ళకి ఎటువంటి సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండవు పక్కా. నాగసాధువులను అయితే వాళ్ళు వచ్చిన మరుక్షణంలోనే వాళ్ళకి ఉన్నటువంటి ఏదైతే కోరికలు కానీ ఇలాంటివి కానీ ఒక్కొక్క సాధనలో అవి నలిపేస్తాయి, ఏముండవు ఇంకా. తర్వాత అఘోరి స్థానానికి వచ్చినప్పటికి ఏంటంటే వీళ్ళు 2 టైప్స్లో ఉంటారు. ఒకళ్ళు సన్యాసాశ్రమం నుంచి ఉంటుంటారు, కొంతమంది వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు, సాధన చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళు అఖాడాల్లో రన్ అవుతారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని వెళ్ళి వాళ్ళు గృహస్థాశ్రమానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు వేరే ఇక ఓన్లీ సాధన పరంగా ఉంటారు తప్ప దే ఆర్ నాట్ కాల్డ్ అఘోరీస్. అఘోరి అని కూడా అంటూ ఉంటారు, కానీ ఆ సాధనలో వాళ్ళు ఉండిపోతారు. రకరకాలుగా ఉంటుంది. అసలు అఖాడా లేకుండా నువ్వు అఘోరి అని ఎలా చెప్పుకుంటున్నావు? నువ్వు ఫస్ట్ పోని శివుని రూపాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం. నువ్వు అఘోరి అని చెప్పుకోవడానికి నీకు ఏం తెలుసు చెప్పకుండా నేను అఘోరి అని నీకు చెప్పానా? నేను నీకు చెప్పలేదు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. వీడు కూడా అంతే చేశాడు, పాతడు కూడా. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దేవుడు ఎవరు? మనిషిని దేవుడిగా చూడాల్సిన అవసరం మనకి లేదు. మీకు సమస్యలు ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, భగవంతుడు వేదాల్లో కానీ మన తాత ముత్తాతల కాలం నుంచి ఒకటే విషయం వస్తుంది. అది ఏంటి అంటే ఉదయాన్నే 4 గంటలకి నిద్ర లేకండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారానికి 4 గంటలకే నిద్ర లేకండి. 4 గంటలకి మీరు స్నానం ఆచరించండి, దైవ స్నానం అంటారు. 6 తర్వాత మానవ స్నానం, 7 తర్వాత చేస్తే అది రాక్షస స్నానం. 4 గంటలకి స్నానం ఆచరించండి. 4:20 4:30 కల్లా మీరు దైవారాధన చేయండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి, మీ కులదైవాన్ని పూజించండి. ఖచ్చితంగా మీ కోరికలు, మీ కుటుంబం అన్నీ చల్లగా బాగుంటాయి. మీతో పాటు సమాజం కూడా పైకి ఎదుగుతుంది. అంతేగాని నాకు శ్మశాన సాధన ఉంది, శ్మశానం దగ్గర నన్ను చూసావా? శ్మశానం అంటే ప్రజలకేం భయం లేదు. నాకు తెలిసి 170 మంది శ్మశానానికి వెళ్ళినోళ్ళు అందరూ శ్మశానాలు చూసిన వాళ్ళే. ఇప్పుడు కొత్తగా ఏదో త్రిశూలం ఒకటి పట్టుకొని దానికి ఒక డమరకం పెడతాడు. దానికి ఉండే మీరు చూసారో లేదో రుద్రాక్షలు ఉన్నాయి కదా, అవన్నీ కొట్లలో కొనుక్కొచ్చినాయి కదా. అఘోరీలు కొట్లలో కొనుక్కొచ్చినవి వాడరండి. దే విల్ టేక్ న్యాచురల్. వాళ్ళకి తెలుసు ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతాయని. ఒక ముక్క తీసి నోట్లో పెట్టాడంట మనిషి మాంసాన్ని. ఏంటండి ఇది? సమాజాన్ని ఎడు తీసుకెళ్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు.
తప్పుగా అనుకోకండి, మనిషి మాంసాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టాడనే మాట సమాజంలో మీరు ఎలా చెప్తారు? అంటే వీళ్ళందరికీ మనిషి మాంసం రుచి చూపించమని వీళ్ళేమని ఇండైరెక్ట్గా మీకన్నా ఎలా? ఇదంతా నాకేం అర్థం కాలేదు, చాలా బాధేస్తుంది. అఘోరి అనే ఒక అంశం చాలా పెద్ద అంశం, మంచిగా తీసుకెళ్లాల్సిన విషయాన్ని వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టు పట్టించేశారు. ఈక్వల్ టు తమిళనాడు. మనకన్నా దేవాలయాలు ఎక్కువ, చాలా నిష్టగా కూడా ఉండే తమిళ్లే. వాళ్ళని కూడా అఘోరీలు అంటే తీసే ఇదంతా ఫస్ట్ మ్యాటర్ కింద తీసుకొచ్చారు. సో ఫస్ట్ థింగ్ అండి, ఇతను మాట్లాడిన మాటలన్నీ కూడా నేను అన్నీ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నాను. కారణం ఏంటంటే ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాను. నాకు తెలిసినంతలో చెప్పదలుచుకున్నాను నేను. ఫస్ట్, తను దైవాన్ని నమ్మే స్థితిలో జనాలు లేరన్నారు. దైవాన్ని నమ్మకుండా ప్రజలు ఎవరు లేరు. తను వాళ్ళ అంటే మతాలు ఎన్నైనా కానీ వాళ్ళ దైవాన్ని వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి అఘోరీలను కానీ స్వామీజీలు కాళ్ళు పట్టుకోవడం కానీ జరుగుతాయి, అవి సహజం. అంతేగాని వాళ్ళని కించపరిచే స్థితి అయితే ఈయనకి లేదు. ఏ అఘోరీ కూడా మీ సమస్యలను పరిష్కరించడానికి రారు, ఇది పక్కా. ఎవరన్నా అఘోరీ మీకు తగిలాడు అంటే అది మీకు ఎక్కడో పూర్వజన్మ సుకృతమైన ఉండి ఉండాలి, ఎక్కడో మీ అదృష్టం అన్న ఉండి ఉండాలి, వాళ్ళు మీకు అలా తారసపడి ఉండాలి. రీసెంట్గా నేను ఇలా ఇబ్బంది జరిగినప్పుడు, లాస్ట్ టైం మన ఎవరైతే శ్రీనివాస్ కూడా ఉన్నాడో వాడితో ఇబ్బంది పడినప్పుడు నేను హరిద్వార్ వెళ్ళా. హరిద్వార్ నుంచి కాశీకి వెళ్దామని ప్లాన్ చేశాను. ఎందుకు అంటే 13వ అఖాడైన జూనా అఖాడాలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు. దాని డ్రైవర్ని పట్టుకున్నాను నేను రోడ్డు మీద. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, కార్ని వీడియో తీసాను, ఫొటోస్ తీశాను నేను ఆ కార్ డ్రైవర్ అనుకున్నా, అతను డ్రైవర్ కూడా, అతను కూడా ఒక సాధకుడే. తన దగ్గరికి వెళ్ళి ఇలాగ మా తెలుగు రాష్ట్రాల్లో ఇలా హల్చల్ చేసి మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నేను వాళ్ళని కలవడం జరిగింది. ఆయన ఒకటే నవ్వాడు, మేము ఇవన్నీ పట్టించుకోము, మేము స్టేట్మెంట్స్ ఇవ్వము, మేము ఎలాంటి వీడియోలు చెయ్యము. అది అఘోరాల స్థితి. నేను అఘోరాన్ని చెప్పానా? ఇలాంటివి మాట్లాడరండి. ఇది చాలా బాధాకరమైన అంశం. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి ఒకరిని తీసుకొచ్చి అదే మీడియా హైప్ చేస్తే ప్రజలు ఏ దారిలో వెళ్తారు, ఏ దారిలో నాశనం అయిపోతారు. డబ్బు వృధా అయిపోతుంది, చూసే వాళ్ళ సమయము వృధా అవుతుంది. ఏది నిజము ఏది అబద్ధము చూసే ఇది ప్రజలకి లేదని సంథింగ్ ఏదో చెప్పాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే వాళ్ళు ఇంత పూజలు చేయరు, ఇన్ని తరతరాలుగా మనం పూజలు చేయము. ఇప్పుడు ఏంటంటే ప్రజలు వాళ్ళ ఇబ్బందులు రీత్యా ఏదో బయటకు వచ్చి ఆ స్వామీజీ ఈ స్వామీజీ అంటున్నారు. కానీ పూర్వం ఏ స్వామీజీ ఒక గురువు ఉండేవాళ్ళు, ఆ గురువుకి పూజ చేసేవాళ్ళు, తర్వాత దేవుడికి పూజ చేసేవాళ్ళు, అయిపోయింది. గురువు అంటే ఎవరు లేదా, మనకు చదువు చెప్పిన మన గురువే, ఆయన్నే గురువుగా స్వీకరిస్తారు. ఇవాడు స్పెషల్గా అఘోరీలు గురువులు అయ్యారా? మీకు అఘోరీలే కనిపించినప్పుడు ఈయన ఎక్కడ కనిపించాడు నీకు? అసలు నాకు చాలా వింతగా ఉన్నాను. త్రేతర మీడియా వాళ్ళు చేసినంత మాత్రం చాలా వింతగా అనిపించింది. అందుకే దీన్ని పెంచుకుంటున్నాను నేను. సమస్యను పెంచుకుంటున్నారని మాట్లాడు. ఈయనెవరన్నా సమస్యను పెంచడానికి తగ్గించడానికి? విధి రాతను మార్చడానికి వచ్చాడా, లేకపోతే కలి రాతను మార్చడానికి వచ్చాడా? హూ ఈజ్ హీ? ఈయనకి ఎటువంటి స్థానము లేదు. ఈయన కూడా మనలాగా పుట్టినవాడే, మనలాగా కర్మను అనుభవిస్తున్నవాడే, భవబాంధవ్యాల్లో తిరిగేవాడే, అన్నీ మనలాగానే ఉన్నాడు. జస్ట్ ఇదంతా ఓన్లీ ఫర్ హైప్ అండ్ మనీ. ఇప్పటి వరకు నేను ఏ వీడియో చేయాలా, ఇదే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా చేస్తున్నా. ప్రజలు మోసపోకూడదు, నాకు తెలిసింది చెప్దామని. ప్రజల అభ్యర్థన వింటాడంట. ప్రజలకి అఘోరీలతో మాట్లాడుతూ వాళ్ళ అభ్యర్థనలు వింటూ సంథింగ్ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అసలు అభ్యర్థనలు వినే టైం వాళ్ళకు ఉండదండి. తర్వాత ఇంకో మాట అన్నాడు, నేను జపం చేస్తాను. అఘోరీలు కాదు కదండి, కనీసం మీకు అఘోరీల కింద అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఇంకో పేరుతో పిలుస్తారు, అఘోరీలు అని పిలవరు. సాధకులను సంథింగ్ వేరే పేర్లతో పిలుస్తారు, చిన్న పేర్లు ఉంటాయి. అఘోరి స్థానం కావాలంటే 14 years చేయాల్సిందే. 14 years తర్వాత కూడా ఆ పేరు ఇస్తారో లేదు తెలీదు. అది కూడా ఎవరైతే చేశారో వాళ్ళు గురువు ఇవ్వాలి. ఆ గురువు ఇవ్వంతా వీళ్ళు అఘోరీలనే చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు వచ్చాడు ఈయన, వాళ్ళ గురువు ఎవరు చెప్పడం చెప్పాడు. ఆ వీడియోలు చూడండి, 30 నిమిషాలు దాదాపుగా మాట్లాడాడు. ఆయన గురువు ఎవరు చెప్పడు. ఆయన త్రిశూలం ఒకటి పట్టుకుంటాడు, 100 రూపాయలు రుద్రాక్ష మాల అడుగున్నాడు, దానికి వేసాడు, డమరకం కట్టాడు, మెడలో 4 రుద్రాక్షలు వేసాడు, అయిపోయింది. నేను గురువు, నేను అఘోరి అని నేను చెప్పానా? నువ్వే నా ఇంటి తలుపు కొట్టావు. తప్పు నీదే. ప్రజలు గుర్తుపెట్టుకుని ప్రజలదే తప్పు. వాళ్ళే చెప్తున్నారు, మేము కాదురా బాబు, మేము అఘోరీలం కాదురా. 13 అఖాడాలు ఏదో ఒక పేరు చెప్పండి. కిన్నెర అఖాడాకు కూడా లెక్కలోకి రాదట. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు హరిద్వార్లో కూర్చోబెట్టి ఆయన నాకు చెప్పాడు, సాధకుడే చెప్పాడు. కిన్నెర అఖాడా రాదు,
తర్వాత ఏదైతే అఘోరా కళ కింద చెప్పుకున్నారో అది కూడా రాదన్నారు. నేను అందులోనే సాధన చేశాను కొన్నాళ్ళు. రాదు. ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్న అఖాడాలే కానీ గవర్నమెంట్ కానీ ఈ అఘోరీలు కానీ మొత్తం ఉన్నది 13 అఖాడాలో మాత్రమే. కిన్నెర అఖాడాలో కూడా ఒక అఖాడాలో భాగంగా ఇచ్చారు, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ స్పెషల్ అఖాడా. ఆధారితంగా ధృవీకరించబడినవి 13 మాత్రమే. నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న నిజాలు ఇవన్నీ. నాకు తెలియకుండా నా అఘోరీలో జాయిన్ అయిపోయానని చెప్పాడు. తెలియకుండా ఎలా జాయిన్ అవుతారండి? కర్మానుసారం నీ కర్మ పండి నీ దరిద్రం ఎక్కువయ్యి నువ్వు బతకలేక చచ్చిపోయే స్థితిలో ఏది కాదనుకున్నప్పుడు ఏ గట్టు దగ్గర కూర్చున్నప్పుడే పరిచయం వాళ్ళే అఘోరీలు. వాళ్ళు ఎక్కడుంటారు? శ్మశానాల్లోనూ చెత్త కుండీల దగ్గర వాళ్ళ అఘోరీలే. ఇది అబద్ధం కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు కర్మానుసారం వాళ్ళే అఘోరీలైన వాళ్ళే. శివుని 5వ రూపం అఘోరి అంటారు కదా. వాళ్ళు తరతరాలుగా వాళ్ళు మరుజన్మని నమ్ముతారు. మరుజన్మ ప్రకారమే అఘోరీలు అవుతూ ఉంటారు. ఆ కొద్ది గొప్ప అది ఉంటేనే, ఆ శాఖ ఉంటేనే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి చేరాల్సిన సమయం వస్తుంది. ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నా, కర్మను అనుభవిస్తున్నా వాళ్ళ దగ్గరికి చేరాల్సి వస్తుంది. ఇది నిజం. ఈయన ఏదో స్టోరీలు చెప్పేస్తా ఉన్నాడు ప్రజలకి. వాళ్ళకి ఏదో నేను మంచి చేయడానికి వచ్చాను, వాళ్ళు రావాలి నా దగ్గరికి, నేను వాళ్ళందరికీ మంచి చేస్తాను. ఏం మంచి చేస్తాడు ఈయన? కర్మను తప్పించేంత శక్తి భగవంతుడికే లేదు. భగవంతుడు కూడా ఒకటే చెప్పాడు ఆయన, నువ్వు చేయాల్సింది నువ్వు చేయనా అన్నా, నేను చేయాల్సింది నేను చేస్తా. అంతేగాని కర్మను తప్పిస్తా అని చెప్పి ఏ భగవంతుడు ఎక్కడ రాయలేదు. కర్మను అనుభవించాల్సిందే. మీరు చేసిన పాప పుణ్యాలు లెక్కేయాల్సిందే. ఆ లెక్కేసిన దానిలోంచి ఇది తీయాల్సిందే. నెక్స్ట్, నువ్వెవరో తెలుసుకోవాలి అనే ఆలోచన అఘోరి చెయ్యడు. నువ్వెవరో తెలుసుకోకుండా అఘోరి ఎలా అయ్యానండి? మీరెవరో తెలుసుకోవాలి కదా ఫస్ట్. మీకు ఏం తెలియకుండానే అఘోరి ఎవరు కదా. అసలు అఘోరి అనే పదాన్ని వాడే హక్కు మనకు లేదు. నేను కరాఖండికి ఈ విషయాన్ని చెప్తాను. సాధకులనే పిలవాలి వీళ్ళని. ఇతను కూడా ఒక సాధన చేసి ఉండొచ్చు, కానీ అఘోరి అయితే కాదు. అతను అఘోరి అయితే అక్కడికి చెందిన కూడా వాళ్ళ గురువు పేరు చెప్పాలి, వాళ్ళ సంస్థానం నుంచి రావాలి. ఆ గురువు ఆదేశం ప్రకారమే తను ఈ ఊరు రావాలి, ఈ ఊరిలో ఒక పీఠం పెట్టాలి. ఏదో 100 రూపాయలు బల్ల కొట్టుకొచ్చేసి కింద 50 రూపాయలు పట్టా కట్టేసి 4 ఫోటోలు పెట్టేసి ఎవరి గాలి పీఠం కట్టుకుంటే ఇంకేముంది? బూడిద పుసుకున్నోడులా కొడియనా. ఒక మాట చెప్తాను వినండి. అఘోరీలు కూడా మనలాగానే ఉంటారు. చక్కగా టీషర్ట్ వేసుకుంటాడు, మంచిగా అందంగా ఉంటాడు. ఈజ్ అ సైంటిస్ట్, ఫిలాసఫర్, చాలా చక్కగా ఉంటాడు, నీట్గా ఉంటాడు. తాంత్రికం అనగానే మనం ఏదో పుర్రెలు అదే అనుకుంటాం. తాంత్రికం అంటే పుర్రెలు అవి కాదండి. వైద్యశాస్త్రం. ప్రతి రోగానికి మందు ఉందండి. ఆ మందులన్నీ తాంత్రిక శాస్త్రంలోనే ఉన్నాయని చెప్పి నాకు కొంతమంది ఆధారితంగా చెప్పబడిన అంశాలని నేను కూడా మీలాగే కూర్చొని విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎలా వింటున్నారో నేను అలాగే కూర్చొని విన్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు అవన్నీ. ఏమీ తెలియకుండానే దశమహావిద్యల జోలికి వెళ్ళటం, ఇవన్నీ చాలా తప్పుడు విషయాలు. ఒకటి, ఇతనికి భస్మానికి విభూతికి తేడా తెలియదు. భస్మం అంటాడు, ఏదో బూడిద అంటాడు. తప్పండి. భస్మం రాసుకోవాలంటే గురువు ఆజ్ఞ ఉండాల్సింది. ఎప్పుడు పడితే వాడు భస్మం రాసుకోవడానికి రైట్స్ ఉండవు. భస్మంలో 68 రకాల కారకాలు ఉంటాయి. అవి మనిషి శరీరాన్ని కాపాడుతాయి అనేది నిజమే, కానీ రాసుకున్న రైట్స్ అందరికీ ఉండవు. ఇట్స్ టేక్ సమ్ టైం. తర్వాత 24 గంటలు బూడిదలు రాసుకొని ఈ బూది రాసుకొని తిరగడం. ఓన్లీ సాధన చేసే ముందు రాసుకుంటారు. తర్వాత అయిపోయిన తర్వాత నార్మల్గా మనకన్నా అందంగా ఉంటారు వాళ్ళు. చూడండి, ఎర్రగా బాగుంటారు చూడండి ఒరిజినల్గా. నేను హరిద్వార్లో కలిసిన అఘోరీలు ఆయనకు కూడా 70 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన ఈ మధ్య కూడా ఒక వీడియోలో చూసాను, జస్ట్ ఒక క్లిప్పింగ్ వచ్చింది అంతే. అది కూడా ఎవరైతే నేను డ్రైవర్ అన్నానో ఆయన కూడా ఒకసారి ఆయన యూట్యూబ్లో పెట్టుకున్నాడు. ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. ఆయన దానిలో చూశాను. పెద్ద గురువు గారు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. చాలా ఎర్రగా బాగుంటారు. మరి వీళ్ళందరూ ఎండలో తిరుగుతారు కదా, మరి వీళ్ళకి ఒళ్ళు ఎందుకు తెల్లగా ఉంటుంది? వాళ్ళు రాసుకునే ఏదైతే మన ఉంటుందో బూడిద, దాని నుంచి వచ్చిన 68 కారకాల వల్ల చర్మం అనేది క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ ఏం తెలియవు, ఏదో మాట్లాడేస్తారు. బయటకు వచ్చి గబగబా తాంత్రికమనంగానే 2 పుర్రెలు తీసుకొచ్చామా, కింద ముగ్గేసామా, అక్కడ నిమ్మకాయ ఇక్కడ నిమ్మకాయ పెట్టామా, 4 నిమ్మకాయ వేసామా, బూమ్ బమ్ బస్ పట్, ఓ 10,000 అక్కడ పెట్టా, దీవించి కాళ్ళు పట్టుకో వెళ్ళు. ఇంతేనా? ఏ దారిలోకి తీసుకెళ్తామండి సమాజంలో? చాలా ఒక చండాలపు దానిలోకి తీసుకెళ్తున్నాం. దేవుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర నుంచి దేవుడు అంటే అసహించుకునేలాగా తీసుకెళ్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం.
20 సంవత్సరాలు సాధన చేశానని చెప్పాడు. 20 సంవత్సరాలు సాధన ఎక్కడ చేశాడు? ఏం చెప్పడు. 20 సంవత్సరాలు సాధన చేశాడు. 20 సంవత్సరాలు సాధన చేస్తే పొట్ట ఉంటుందండి? మీరు ఆలోచించండి. ఫుడ్డే బెటరు. ఒంటికాల మీదనో లేకపోతే బొటన వేలుతోనో రకరకాల సాధనలు ఉంటాయి. ఫుడ్ బెటర్ అండి. ఏదో మళ్ళాగేదో ఒక అక్కడ ఆడంగానే మీరేదో ఒక ఆశ్రమంలాగా పెట్టేసి వంటలు చేస్తారనుకునేరు. ఏముండదు. లోపలికి ఎప్పుడు వెళ్తారో తెలియదు, బయటకి ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ బయటకు వచ్చినప్పుడు కూడా కాలంలో పారే నీరు తాగుతారు, అక్కడే దొరికే పండ్లు అలాంటివి తింటుంటారు. అంతేగాని వండుకొని వంటలు చేసుకొని తినరు. ఇది నాకు తెలిసిన అంశాలు ఇవన్నీ. ఎవరిని కలవడంటే మీడియా వాళ్ళు రాగానే నువ్వు నీకోసం అని చెప్పి తలుపు తీశానని చెప్పాడు. ఇది బాగా హాస్యాస్పదం. నాకైతే వీడియో చూస్తేనే నవ్వుతూ ఉన్నాను నేను ఆ టైంలో. ఈయన ఇంకో విషయం తప్పు చేశాడండి. ఇంకా వేరే వేరే స్వాముల గురించి మాట్లాడారు. ఎంతోమంది స్వామీజీలు ఉన్నారండి, వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. ఈయన ఆ స్వాముల్ని గెలుగుతున్నాడు. ఈయన స్థాయి ఏంటి? అది చెప్పకుండా నువ్వు వేరే స్వామి వాళ్ళు ఎవరి సమస్యలను పరిష్కరించాలి? అసలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఏ గురువుకి లేదు. నీ కర్మ నువ్వే పడాల్సిందే. నీ కర్మను నువ్వు తప్పించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయడమే. నాకు ఒక కర్మ ఉంది, అనుభవిస్తున్నాను కదా. ఈరోజు నేను ఒక పై స్థాయి నుంచి వచ్చి ఈరోజు పిజ్జాలు అమ్ముతున్నా, బర్గర్లు అమ్ముతున్నా. ఈ చాలా చిన్న చిన్న పనులు చేసే చెప్పుకోలేకపోతున్నా మీడియాలో. తప్పు కదండి. కర్మను తప్పిస్తా అనే మాట చెప్పడం ఏ గురువుకి సాధ్యపడింది. కానీ గురువు తప్పించగలుగుతాడు. అది ఒక స్థితిలో జరుగుతుంది. అంతేగాని అందరూ తప్పించరు. మీరు తప్పిస్తారని కూడా తప్పే. ఈరోజు మీరు ఒక సమస్యను అనుభవిస్తున్నారంటే అది మీ కర్మ. ఆ కర్మను అనుభవించక తప్పదు. ఈ కర్మ కనుక ఎవడైనా అడ్డం వస్తే వాడికి కూడా ఆ కర్మ అంటుకుంటుంది. ఇది ఖచ్చితం. మీకు చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ అన్నీ నేను వీడియోలో చెప్పలేకపోతున్నాను. ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అని చెప్పాడు. అదొక పాయింట్ విన్నాను నేను. ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అండి. ఏమి ఇస్తారండి? ఆయన పేరు కూడా నేను సరిగ్గా చూడలేదు. ఏమి ఇస్తాడు ఆయన? ఏదో 3 నెంబర్లు ఇచ్చాడు. హైదరాబాద్లో ఉంటాడంట, సొంత ఊరిలో. తర్వాత ఇంకో ఊరి పేరు ఏదో ఇచ్చాడు. ఏం కావాలంటే అది ఇచ్చేటడితే లారంగానే వస్తూ కింద దిగి వస్తే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరేఖం చేసేస్తాను. ఇవన్నీ జరగని పనులు. నిజంగా సాధన చేసే ఎవరు కూడా ఇంకొకరితో మాట్లాడడానికి ఇష్టపడరు. మాట్లాడు. నిజంగా అఘోరియన్గా అయ్యాడనుకోండి, లెక్క చేయరు. అసలు లెక్క కూడా చేయడు. ఎట్లా అంటే వెళ్ళి ఒక దెబ్బ వేసినా కూడా వెనక్కి తిరిగి కూడా చూడవు. తిరిగి చూసాడా నువ్వు అయిపోయావే. అలా ఉంటారు అఘోరియలు అంటే. నాకు సాధువుల గురించి మాట్లాడాడు, కాపురాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు నాకు సాధువులు అఘోరియలు కాపురాలు ఎందుకు చేస్తారండి? సరే, అఘోరాల పాట తీసాను, నాగసాధువుల గురించి చెప్తాను. నాగసాధువులు అనే ఒక పాటలో ఆయన ఆదిశంకరాచార్యులు ఆర్మీ. ఆదిశంకరాచార్యులు శివుడి తర్వాత శివుడిలాగా ఆయన ఒక ఆర్మీ కమాండర్. జనరల్గా చెప్తాను, నేను అలా అనకూడదు, కానీ మన సాత్విక భాషలో హీజ్ వన్ ఆఫ్ ద కమాండర్. హిందూ వాదానికి ఆయన కమాండర్. ఆయన తర్వాత ఆయన పుట్టించిన సైన్యం నాగసాధువు. చూడండి, నాగసాధువులు ఎవరు కూడా ఏ కాపురాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అవ్వడం అంటే ఏముండదండి, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వెళ్తారు. అది జన్మల బంధం. అది నాగసాధువులకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకున్న పురుషాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఈ బాడీకి సంబంధించి కోరికలు ఉంటాయి కదా, వాటిని చంపేస్తారు నిదానంగా. ఆటోమేటిక్గా చంపుతారు. సాధనలో అవే చచ్చిపోతాయండి ఆటోమేటిక్గా. వాళ్ళు వచ్చి ఏదో రాడ్డు మీద పెట్టి ఇలా ఏం కొట్టరు. వీళ్ళు చెప్తున్నారు ఇట్లాగా. ఇవన్నీ ఏం లేవండి. నువ్వు చేసే సాధనలోనే అవి చచ్చిపోతాయి ఆటోమేటిక్గా నువ్వు శివుడికి దగ్గర అవుతావు, అమ్మవారికి దగ్గర అవుతావు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఉంది. మీ కర్మని అంతం చేసుకునే ప్రక్రియ కూడా ప్రతి విషయానికి దేవుడు ఒక ఆన్సర్ కూడా మీకే ఇస్తాడు. ఇది ఒకటి గమనించండి. చక్కగా 4ంటికి లేకండి, 4:30 కల్లా మీ ఇష్టదైవానికి కులదైవానికి పూజ చేయండి. మీకు ఇంకా బాధలు ఎక్కువైనయా, చక్కగా లలిత సహస్రనామం చదవండి. దశమహావిద్యలన్నీ కూడా లలిత సహస్రనామంలో ఉన్నాయండి. మీరు ఎవరైనా మీ గురువులను అడగండి, చెప్తారు. లలిత సహస్రనామం చదవండి చక్కగా. సాయం సంధ్య వేళల్లో చక్కగా ఉదయం పూట దైవారాధన టైంలో కానీ చక్కగా చదవండి. చూడండి, మీకు 4:30 ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ చర్మ సౌందర్యం కానీ ముఖవర్చస్సు కానీ పెరుగుతుంది. చాలా బాగుంటారు మనుషులు. నిదానంగా వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ సమస్యల్లోంచి కానీ పైకి వస్తారు. ఏ గురువుల కాళ్ళు ఎవరో ఏదో అని చెప్పి పట్టుకోవాలి. గురువుల కాళ్ళు పట్టుకోవడం తప్పేం కాదు, కానీ ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర మనం డబ్బులు పెట్టి నేను అఘోర్యాన్ని నీకు చెప్పానా అంటున్నాడు ఆయన. కామెడీగా అయిపోయిందండి అసలు. నిజంగా ఇక ఏదోలాగా ఉంది. శవసాధన చేస్తా అంటాడు. శవసాధన చెప్పచ్చండి? ఇది సమాజం. ఇది
మీరు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క ఇంటికి ఒక శవాన్ని తెచ్చుకొని నాభి స్థానంలో కూర్చోబెట్టి నువ్వు కూడా దాని నోట్లో నూనె పోసి ఏంటండి ఇది? చెప్పచ్చా బయటికి? నిజంగా అఘోరి బయటికి చెప్తాడండి ఇవన్నీ? తప్పు కదండి. సాధన చేసేటప్పుడు ఆ గురువు చెప్తాడు, ఆ గురువు ప్రకారంగా నువ్వు నడుచుకున్నావు, ఓకే బాగుంది. శవ సాధన నేను చేస్తాను అంటే నువ్వు జనాన్ని భయపెట్టడానికి వచ్చావా? ప్రజల కోసం వచ్చావా? ప్రజల బాధలు తీర్చడానికి వచ్చావా? ఏమనుకుంటున్నారు? శవ సాధనకి ఎంత ప్రాముఖ్యత ఉంది? అందరూ చేసేది కాదండి శవ సాధన. మాట్లాడకూడదు దాని గురించి అసలు. నోట్లో నూనె పోసి ఒత్తి వెలిగించి ఏంటండి ఇవన్నీ? సంఘంలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కావండి. సాధన గురించి చెప్పండి, ప్రజల్ని మంచి బాటలోకి తీసుకెళ్ళండి, హిందూవాదాన్ని పెంచండి, చక్కగా దేవీ దేవతల గురించి మాట్లాడండి, వాళ్ళని కూడా ఒక మంచి దారిలో నడిపించండి. నేనైతే ఇదే కోరుకుంటాను, అందరి దగ్గర నుంచి ఒకటే కోరుకుంటాను. చక్కగా రోజు ఆంజనేయ స్వామిని పఠించండి. ఈ రోజులో సప్త చిరంజీవులు, ఆయన ఒక చిరంజీవుడు. ఆయన నేను నమ్మకండి, ఈ రోజుకి ఆంజనేయ స్వామి బతికే ఉన్నాడు, లైవ్ అది. నేనైతే ఆయన తాతయ్య అని పిలుస్తా. అది తప్పో రైటో నాకు తెలియదు, నేను ఆయన తాతయ్య అని పిలుస్తాను. నేను భగవంతుడిగా కూడా చూడండి, ఆయన మా ముత్తాత తాతయ్య అంతే. ఎవరేమనుకున్నా కానీ ఆయన మా తాత. ఎందుకంటే చిరంజీవుడు ఆయన. తాతలు చచ్చిపోయారు కానీ ఆయన చావడు ఆయన. ఎందుకంటే ఆయన వరం అది. ఈ రోజుకి మన ఊర్లు కాపాడబడుతున్నాయి. మనం ఇంకా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉన్నామంటే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఊరి చివరున్న హనుమంతుడే దానికి మెయిన్ కారణం. చక్కగా హనుమంతుడిని పెట్టుకోండి, ఇంట్లో లలిత సహస్రనామం చదువుకోండి, మీ కులదైవాన్ని పెట్టుకోండి. ఫస్ట్ మీరు కులదైవానికి ప్రాముఖ్యత ఇవ్వండి, తర్వాత ఎవరికైనా ఇవ్వండి. ఫస్ట్ కులదైవానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సంభోగం గురించి మాత్రం మాట్లాడకూడదండి. సంభోగం గురించి ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన అఘోరి అయితే చిన్నసంగా సాధన అనే మాట కూడా తెలియదు. జపం చేస్తాడంట శవం మీద కూర్చొని. ఈ జపం అనే మాట ఎక్కడ వాడతారంటే వైష్ణవులు వాడాలండి. హరే కృష్ణలో జపం చేస్తారు, ఇస్కాన్ టెంపుల్స్ వాడచ్చు, లేదా గౌడీ మఠం వాళ్ళు వాడచ్చు, ఇంకొక ఎవరైనా వాడచ్చు, విష్ణుమూర్తి వాళ్ళు వాడచ్చు, వైష్ణవారాధన చేసే వాళ్ళు చేసేది జపం. ఇక్కడ చేసేది సాధన, సాధించటం, భగవంతుడిని సాధించే విషయంలోనే ఉంటుంది. సాధనని వాడుకొని నేను జపం చేస్తాను. ఏంటండి జపం? ఏం జపం చేశాడు ఈయన? శవం మీద కూర్చొని జపం చేస్తారా? చాలా కామెడీగా మాట్లాడాడండి. వీళ్ళు ఏ ధర్మాన్ని కాపాడరు, వచ్చి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతామని చెప్తారు. వీళ్ళ ఆస్తుల్ని కాపాడడానికి వస్తారు, వీళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడానికి వస్తారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి వ్యాపారం మొదలు పెడుతుంది. వ్యాపారం, కొత్త వ్యాపారం, చాలా బాగుంది కొత్త వ్యాపారం. శవం మీద, శవాన్ని కాల్చిన బూడిద మీద ఎంతో ఖర్చు పెట్టరు. మహా అయితే ఏముంది, వెళ్తారు, గుప్పెడితో రాసుకుంటారు, వచ్చేస్తారు. నేనే అఘోరా. ఇలా అయితే సందుకు ఒకటి పుట్టాలి, అఘోరా అని. బూడిద రాసుకున్నాను అలా అఘోరానే. గురువు ఎవరో తెలియదు, నువ్వేం చేస్తుంటావో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పడు. ఒక 500 పెట్టి ఒక త్రిశూలం కొనుక్కొస్తాడు, దానికి ఒక డమరకం కడతాడు, దానికి 100 రూపాయలు పెట్టి జిమ్మాల ఒకటి వేస్తాడు, అయిపోయింది. శివనామస్మరణ చేస్తానని చెప్పాడు. తప్పు అని ఎందుకన్నా అంటే శివనామస్మరణ చేయడం తప్పేం కాదు. కానీ అఘోర సాధనలో కానీ నాగసాధువులో కానీ, నాగసాధువులో మనం మాట్లాడే స్థాయి నాది కాదు. అఘోరీల స్థానం అంటారు, ఎందుకంటే నేను కూడా దానిలో ఉన్నాను. ఒక 6 నెలలు నేను కూడా సాధన చేశాను, ఒక 6 నెలల సంవత్సరం. సో కొద్దిగా గొప్ప దాని గురించి తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. సాధన అని మాత్రమే మాట్లాడాను, జపమని మాట్లాడుకున్నాను. శివనామస్మరణ ఉండదు దీనిలో. శివుడు కూడా గురువులోనే ఐక్యమై ఉంటాడు అని ఒక నమ్మకంతో ఉంటారు. గురువే శివుడు. సో గురుమంత్రం అని ఇస్తారండి. గురుమంత్ర సాధన మాత్రమే చేయాలి. ఈ గురుమంత్రాన్ని కూడా గురువు ఆపమనేంత వరకు ఆపకూడదు. గురువు గురించి మాట్లాడే హక్కు కూడా శిష్యుడికి ఉండదండి. గురువు అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. ఒక్కసారి నువ్వు గురువుని స్వీకరించిన తర్వాత ఇంక అయిపోయింది. ఇక నీ గురువు ఆయనే. సచ్చినట్టు ఆ గురువుతో నువ్వు ఉండాల్సిందే. ఇక ఆయన ఏం చేస్తాడో నీకు అనవసరం. నీకు గురుమంత్రం ఇచ్చాడు కదా, నువ్వు ముందు సాధించి చూపించు. గురుమంత్రాన్ని సాధిస్తే నువ్వు రా అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్క అయినా సరే నడుచుకుంటూ వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది. అది గురుమంత్ర విలువ. గురుమంత్రం అయిపోయిందని తెలుసుకోగలిగితే అప్పుడు ఆ గురువే నీకు వేరే మంత్రాన్ని ఇస్తారు. స్థాయి పెరుగుతుంది. ఇది 14 సంవత్సరాలు జరిగే కఠోర సాధన. నేను చేయలేదండి, ఎవరో చేయలే. వీళ్ళందరూ వచ్చి ఇళ్ళల్లో ఏసీలు వేసుకొని పడుకుంటారు. మీరు చూడొచ్చు ఆ వీడియోలో మనోడింటికి ఏసీ కూడా ఉంది, బయట కారు ఉంది, 2 వీలర్ కూడా కనిపించినట్టుంది. అంత పర్టికులర్గా చూడలేదు. చక్కగా ఇంటి చుట్టూ పెరడు ఉంది. ఆ గొరిలలో ఉంటారండి, ఏసీలు గీసీలు వాడరు. వాళ్ళు ఉంటేనే ఏసీ వస్తుంది ఆటోమేటిక్గా, చల్లగా ఉంటుంది. ఇక ఏంటంటే కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా
ఇప్పుడు ఎవరైతే జూనాకడ అధినేతలు కానీ వీళ్ళంతా వాళ్ళు వాడతారండి, కానీ సాధకులు వాడరు. ఇది 2 రకాలుగా మనం విభజించి చూసుకోవాలి, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఏ స్థాయి లేనోడు వచ్చి నేను అఘోరి అని చెప్పాను అన్నప్పుడు ఇంకెందుకు మనం అఘోరి అని అనుకోవడం, 52,000 మంది చూడడం, మనం తప్పుగా ఒకరిని పోర్ట్రేట్ చేసి వాడిని మళ్ళీ ఇంకొక అఘోరిని చేసి 2 తెలుగు రాష్ట్రాలు మనంతటా మనమే భ్రష్టు పట్టించుకోవడం. దీనిలో ఇంకా మీకు చెప్పదలుచుకుంది ఇంకా ఏంటంటే, ఇంకా కొన్ని మిగిలిన చూస్తాను. ఈయన పరిష్కారం చూపిస్తానికి ఆయన వచ్చాడంట, మరి ఈయన ఎవరో తెలియదు. ఈయన సమస్యలు ఈయన పరిష్కారం చేసుకుంటే చాలు. ఈయన ఎందుకు వెళ్ళాడో తెలియదు అఘోరీల్లోకి. ఈయనకి సమస్యలు ముందు వచ్చి పరిష్కారం చేసుకోవాలి. ఆయన మన సమస్యలు పరిష్కారం చేసుకునే లోపు ముందు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోమనండి. శ్మశానం అనే పేరు మాత్రం చెప్పకండి. మీరు ప్రజల గురించి కాదు, ఆయనకి చెప్తున్నాను నేను. శ్మశానం అనే పేరు ప్రజల దగ్గర రాకూడదు, తప్పది. నీకు దమ్ముంటే వెళ్ళి శ్మశానంలో చేసుకో, శవ సాధన చేస్తావో, రాత్రంతా సాధన చేస్తావో, ఏదైనా చేసుకో, కానీ ప్రజల్లోకి మాత్రం తెచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయడమో, అది ఇంకోటి ప్రోటరేట్ చేయడమో చేయొద్దు. నేను చాలామందిని చూశాను, 108 సంవత్సరాలు బతికాను యోగి గురూజీ అది సంథింగ్ ఇది చెప్పారు. చెప్తే నేను ఒకటే అంటాను, వీళ్ళందరూ టెస్ట్ చేయించుకొని 108 సంవత్సరాలు బతికానని ప్రూఫ్ తెచ్చుకొని దాన్ని పోర్ట్రేట్ చేయండి. ఈ మధ్య ఒక 2-3 ఇట్లాగే పోర్ట్రేట్ అయ్యారు. నేను 108 ఏళ్ళు బతికా, నేను 123 ఏళ్ళు బతికా. వీళ్ళందరూ చెప్పేది కహానీలే, కథలు. ఒకటే చెప్తా, 108 ఏళ్ళు బతికావా, ఓకే, టెస్ట్ చేయించండి. ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ చేయించండి. నువ్వు 108 సంవత్సరాలు బతికితే నిజంగా నువ్వు దేవుడివే, నీ కాళ్ళకి దండం పెట్టచ్చు. ఏం లేదు, ఊరికే చెప్తాడు 108 సంవత్సరాలు నేను యోగా ద్వారా బతికేశాను అంటాడు. వీళ్ళు బతికింది లేదు, పెట్టింది లేదు. నేను నాకు తెలిసినందుకు చూసింది 103 సంవత్సరాలు. కాశీలో ఒక ఆయన ఉన్నాడు, 103, 108 సంథింగ్ చెప్పారు. ఆయన ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడ్డా. ఆయన కూడా సాధకుడే, హీజ్ నాట్ అఘోరి. ప్రతి ఒక్కడు నేను అఘోరి, నేను ఫలానా, ప్రతిదీ ఇట్స్ రిలేటెడ్ టు మనీ, వ్యాపారం. సో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ సమస్యలకు ఎవరు పరిష్కారం చూపించడానికి ఎవరికి పనిపాటు లేకుండా ఎవరు ఉండరు. కేవలం డబ్బు కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. మీ సమస్యలను పరిష్కారం చేసుకునేది మీ దగ్గరే ఉంటుంది. మీకు ఈ విషయంలో ఒక విషయం చెప్తా. మీకు సమస్య ఒకటి వచ్చింది, మీరు సమస్య కూడా నేనే చెప్తా వినండి. ఎగ్జాంపుల్గా, మీరు అంతకుముందు బాగున్నారనుకుందాం, లక్షాధికారులు, కోటీశ్వరులు, సంపాదన బాగుంది. ఇప్పుడు నేను బాగలేనని మీరు అనుకుంటున్నారు, ఏదో కర్మ వచ్చింది, మీరు అనుభవిస్తున్నారు. దీనికి సమస్య కార్తవీర్యార్జునుడు. సింపుల్గా చెప్తాను, మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళారనుకోండి, అక్కడ 5 రూపాయలు 10 రూపాయల పుస్తకం అమ్ముతారు, వాక్. ఈ పుస్తకంలో చూడండి, ప్రతిసారి వాళ్ళు 2-3 సార్లకు ఒకసారి ఉన్న కార్తవీర్యార్జునుడు మంత్రం ఇస్తారండి. వాళ్ళు మైకుల్లో కొట్టుకుంటుంటారు, ఈ మంత్రం చదువుకోండి అన్నా మీకు మంచిది, మీ పోయిన వస్తువులు దొరుకుతాయి, మీ పాత జీవితం మళ్ళీ మీకు వస్తుందని. ఎంతమంది చేస్తారు? పట్టించుకోరు. కార్తవీర్యార్జునుడు అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. సో అవన్నీ తెలుసుకోండి, తప్పేం లేదు. ఎవరి దగ్గరకు వెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీ సమస్యలకు పరిష్కారం మీ దగ్గరే ఉందని మాత్రమే చెప్పగలుగుతాను.